తోతాపురి వచ్చేస్తే టాప్ 50 రూపాయల దాకా పోయింది. ఇది ఒకటి. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నాగరాజు, మీరు చూస్తున్న రైతు కలం ఛానల్. మనం ఈరోజు మనకు డేట్ వచ్చేసి 22/4 ఏప్రిల్ 22 డేట్ వచ్చేస్తే ఈరోజు మనకు మామిడి ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. దానికంటే ముందు తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ షేర్ కామెంట్ కూడా చేయండి. మనకు ప్రజెంట్ గుల్బర్గాలో వచ్చేస్తే మనకు ఇది దశేరి రేటు 65 రూపాయలు ఉంది. 65 రూపీస్ దశేరి కేసరి. దానికంటే ఇంకో విషయం ఈరోజు ఆంధ్రప్రదేశ్, మనకు ఈరోజు తెలంగాణ, మహారాష్ట్ర, మనం కర్ణాటక ఇక్కడ రేట్లు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అంతే, ఈ రేట్ మనం చెప్తున్నాం. ఇంకా ఆల్మోస్ట్ అన్నీ ఇందులోనే కవర్ అవుతాయి. నిజామాబాద్ ఈ రేట్లు చెప్తున్నాం. ఇందులో మనకు దశేరి, కేసరి, తోతాపురి, సుందరి, పైరి, నాటికాయలు, హిమాయత్, బాదామి, రస్పురి, పైరి వెరైటీ, లాల్బాగ్ వెరైటీ, వీటి గురించి మనం ఈ ఫుల్ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఒకసారి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మన దానిలో దగ్గర 400 వీడియోలు దాకా ఉన్నాయి మన వ్యవసాయం సంబంధించిన వీడియోలు. రోజు మనం ఈ కూరగాయలది కానీ వ్యవసాయం మామిడి పండ్ల రేట్లు పెడుతున్నాం. ఒకసారి చూడండి. ఛానల్ నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ ఛానల్ చూస్తున్నా కదా సబ్స్క్రైబ్ చేసుకోండి. అందుకే నేను చెప్తున్నాను, తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. రాయచూరు వీడియోస్ కూడా పెట్టినాం ఈరోజు. గుల్బర్గాలో దశేరి వచ్చేస్తే మనకు 65 రూపాయల కిలో ఉంది, 65 రూపీస్ కేజీ. కేసరి వచ్చేస్తే 75 రూపాయల కిలో, 75 రూపీస్ కేజీ కేసరి. తోతాపూర్ మంచి రేటు పోతుంది. తోతాపూర్ వచ్చేస్తే టాప్ 50 రూపాయల దాకా పోయింది. ఇది ఒకటి. ఇది గుల్బర్గాలో ఇది ఒకటి. మీరు దగ్గర ఉంటే మీరు దగ్గర ప్రయత్నం చేయండి. మంచి కాయ ఉంటే 50 రూపీస్ దాకా పోతుంది. ఇది నేను బాగానే పోతుంది. తోతాపూర్ అయితే 50 రూపీస్, 50 రూపాయలు. సుందరి వెరైటీ వచ్చేస్తే 50 రూపాయలు. సుందరి ఇక్కడ నాకు తక్కువనే అనిపిస్తుంది రేటు. నెక్స్ట్ మనకు 50 రూపీస్. హైదరాబాద్లో వచ్చేస్తే మనకు దశేరి 60 నుంచి 120 మధ్య ఉంది, 60 to 120 దశేరి. నాటికాయలు 15 to 25. ఇంకో విషయం ఏంటంటే ఇప్పుడు నేను చాలామంది మన వీడియోస్లో నేను చెప్తున్నా, బయర్స్ కానీ ఫార్మర్స్ నెంబర్ కానీ ఇస్తున్నాను, కొందరు కాంటాక్ట్ నెంబర్ ఇస్తున్నాను. ఎవరికి నాతో టచ్లు ఉన్న వాళ్ళు కాదు. ఇంకోటి టచ్లు ఉన్నా లేకపోయినా ఎవరు వచ్చినా మీరు ముందే వాళ్ళకు మాల్ ఇచ్చేయకండి, మరియు పైసలు కూడా ఫుల్ ముట్టేయప్పకండి. ఇప్పుడు సపోజ్ మీరు ఫార్మర్ అయ్యారు అనుకో, మాల్ మొత్తం ఇచ్చేస్తే నేను ఆన్లో వీళ్ళు మనకు నెంబర్ దొరికింది కదా మంచోళ్ళే కావచ్చు అన్న నమ్మకం కొద్ది మాత్రం ఇవ్వకండి. వాళ్ళు మొత్తం కాయ తీసుకొని కూడా ఏం పైసలు లేకుండా కూడా ఎగ్గొడతారు. ఎందుకంటే వాళ్ళు లాస్లు ఉండొచ్చు, లేకపోతే వాళ్ళు మోసం కావచ్చు. జస్ట్ మనకు నెంబరు ఏదో ఫ్రాడ్లెంట్ ఒక నెంబర్ మాత్రం రావచ్చు, అంతేగాని ఈ నెంబర్ రాగానే ఇప్పుడు మీ ఇంటి పక్కోడు మీ ఇంట్లో అయినా కూడా మోసం చేసే ఛాయిస్ ఉంటుంది. సో నేను చెప్పేది ఇంకోటి ఏంటంటే, నేను కాల్ చేసినా కూడా మీరు మనీ విషయంలో మాత్రం అస్సలు నెగ్లెక్ట్ చేయకండి. డబ్బుల విషయంలో ఫుల్ క్లారిటీగా ఉండండి. ఎందుకంటే డబ్బులు పోయినాయంటే ఎవరిని ఏం చేయలేం. కొంచెం ఎవరి మీద గుడ్డిగా నమ్మకండి. రెండోది ఏంటంటే, మీరే బయ్యర్స్ అయితే కూడా డైరెక్ట్ తోటలోకి వెళ్ళి ఉన్నోళ్ళకే మనీ లాంటిది ఇవ్వకండి. ఎందుకంటే అలా వర్క్ చేసేటోళ్ళకి వాళ్ళకి ఒక 5 లక్షలు 10 లక్షలు ఇస్తే వాళ్ళు ఎక్కడో వేరే రాష్ట్ర పూలు కూడా అయింటారు. వాళ్ళు 5,000కో 10,000కో కూలికి వచ్చిండ్రు. వాళ్ళు సడన్గా మనీ తీసుకొని వెళ్ళినా కూడా మీరే వాళ్ళు ఏం చేయలేరు. ఎవరికి ఇచ్చారంటే మీ వీళ్ళకి ఇచ్చినామంటారు. సో మనీ విషయంలో 4-5 సార్లు ఆలోచించి వాళ్ళతో మాట్లాడి తోట ఎంత, ఎక్కడ, పక్క పొలం కూడా అడగండి, యజమాని అయితేనే అడగండి. ఇంకోటి ఏంటంటే, మీరు నెంబర్ ఇవ్వగానే వాళ్ళ ఇప్పుడు మొన్న ఒక హప్తాలు కాల్ చేసింది ఏంటంటే, మేము కాయలు పంపించినా మనీ ఇవ్వలేదు అంటారు. సో అట్లా మోసాలు జరుగుతాయి. నేను ప్రతిసారి చెప్పేది ఏంటంటే, మనీ విషయంలో ఎవరిని నమ్మకండి. నేను వచ్చినా సరే కానీ మనీ విషయంలో కాంప్రమైజ్ కాకండి. మీ ఒపీనియన్ మీకు ఉంటుంది. జస్ట్ నేను సలహాలు ఇస్తుంటా, రేట్లు ఎంత పోతున్నాయి అని చెప్తా. అయినంత మాత్రాన మీరు ఎవరిని గుడ్డిగా నమ్మకండి. ఇది నేను ఒకటి చెప్పేది. ఇప్పటికే మనకు దీని మీద మీకు క్లారిటీ వచ్చింది అనుకుంటున్నా. ఎవరికి మాత్రం మనీ విషయంలో గుడ్డిగా నమ్మకండి. మాల్ ఇచ్చినాక రేట్ ఎంతనో అంత మాట్లాడుకొని డబ్బులు ఇచ్చేది. ఎవరికి బయ్యర్కి ఫార్మర్ మధ్య మంచి వాతావరణం మంచి రిలేషన్ మెయింటైన్ చేయండి. ఎప్పుడు మాత్రం డబ్బులు ఇచ్చిన తర్వాత మేము ఫీల్ అయ్యి లాస్ అయిపోయాం, మేము మోసపోయామని మాత్రం అనుకోకండి. ఫ్రాడ్ మోసాలు ఎన్నో ఉంటాయి. ఈ స్పామ్ కాల్ అని సైబర్ మోసాలు అని ఇవి కూడా ఉంటాయి. మీరు ఎవరు కాల్ చేసినా మీరు తీసుకుంటారా అంటే తీసుకుంటారని అంటారు. ముందు మాస్టర్ ఏదో మాట్లాడేస్తారు, అది తెలుసు మాకు ఇది తెలుసు, మా దగ్గర ఇంతున్నాయి అంటున్నాయి. మనీ విషయంలో మోసపోకండి. ఇది ఒకటైతే నేను ఇంతసేపు చెప్తున్నా, ఎందుకు చెప్తున్నా అర్థం చేసుకోండి. ఎవరు మోసపోకండి. ఎస్పెషల్లీ మన వీడియోస్ చూసే వాళ్ళు మోసపోతే అది నాకు ఇంత చెప్పి అసలు మీరు ఎవరైనా మోసం చేయకుండా ఉంటారు. ఎందుకు అనుకుంటారు? మీరు మోసపోకుండా చూసే ప్రయత్నం చేయండి. డబ్బుల విషయం మాత్రం మీరు కాంప్రమైజ్ కాకండి. ఇది ఒక విషయం గుర్తుంచుకోండి. రెండోది, ఇప్పుడు మన హైదరాబాద్ రేట్లు వచ్చేస్తే మనకు దశేరి 60 నుంచి 120, నాటికాయలు వచ్చేస్తే మన 60 to 120 దశేరి. నాటికాయలు వచ్చేస్తే 15 to 25, 15 నుంచి 25. హిమాయత్ వచ్చేస్తే 100 నుంచి 200 మధ్య ఉంది, 100 to 200. మనకు టాప్ కవర్ కట్టింది అయితే 400 దాకా కూడా పోతుంది. హిమాయత్ కాయలు మంచి కవర్ కడితే 400 కూడా పోతుంది, 400 కూడా పోతుంది. కేసరి వచ్చేస్తే 40 నుంచి 100 రూపాయలు, 40 to 100 రూపీస్ పోతుంది. ఇవి మనకు మీడియం నేమ్ కాయలే, మన కవర్ కట్టింది ఏం కాదు. పైరి కాయలు వచ్చేస్తే 30 నుంచి 40 మధ్య పోతుంది, 30 to 40 రూపీస్. రస్పురి అంటారు దీన్నే. మనకు నాట్య కాయలు వచ్చేస్తే 10 నుంచి 20 రూపాయలు పోతుంది, 10 to 20 రూపీస్. ఇది ఇంతో మనము
కొంచెం లో గ్రేడ్ అయితే ఇట్లా పోతుంది. ఇంతకుముందు మనం 15-25 కూడా చెప్పినాం. కొంచెం దాని మాలుని బట్టి ఉంటుంది. మంచి పిక్క కట్టిన కాయని మాత్రమే తీసుకురండి. ఎస్పెషల్లీ మీరు ఏ కాయలైనా సరే భయపడి ముందు తీసుకొస్తే మాత్రం కానికాయలకు తక్కువ రేట్ వేస్తుర్రు. ఇదొకటి గుర్తుంచుకోండి. ఏదైతే కానికాయలు ఉంటాయో వాటికి తక్కువ రేట్లు వేస్తున్నారు. పిక్క కట్టంది, కలర్ కానీ షైన్ రాంది తక్కువ రేట్లు వేస్తున్నారు. ఇదైతే మీరు మాక్సిమం గుర్తుంచుకోండి. బాదాం వచ్చేస్తే మనకు 40 రూపాయలు, 40 నుంచి 80 రూపాయల మధ్య ఉంది హైదరాబాద్లో. 40 to 80 రూపీస్. సుందరి వెరైటీ వచ్చేస్తే 40 నుంచి 110 రూపాయలు ఉంది. 40 to 110 రూపీస్. ఇంకోటి ఏంటంటే బాదామి మనకు కరీంనగర్లో చాలా వరకు ఎక్కువ మంది కరీంనగర్ పోతున్నారు ఏమో, కానీ మొత్తానికి కరీంనగర్లో బాదాం రేటు చాలా డౌన్ అయింది. టాప్ ఇప్పుడు మనం చెప్పేది కరీంనగర్ రేట్లు కాబట్టి చెప్తున్నా. కరీంనగర్లో బాదాం వచ్చేస్తే మనకు ఈ రేట్లు పోయినాయి. 35, 33, 30, 36, 39, 40, 42, 43, 48. టాప్ 50 రూపీస్ కూడా పోలేదు, 50 రూపాయలు కూడా పోలేదు టాప్ కాయ. 30 నుంచి 40 to 40 అంటే 48 దాకా పోయింది. 30 నుంచి 48 దాకా పోయింది. సో కరీంనగర్లో మాత్రం బాదాం రేటు డౌన్ ఉంది. మీరు ఒకసారి కాల్ చేసైనా లేకపోతే ఒకసారి మార్కెట్కి వెళ్ళి చూసి తీసుకెళ్లే ప్రయత్నం చేయండి. ముందే తీసుకెళ్తే మాత్రం మోసపోయే ఛాయిస్ ఉంటుంది. మోసపోయి అంటే లాస్ అయ్యే ఛాయిస్ ఉంటుంది. ఆడికి వెనక మాకు రేట్ తక్కువైందని ఫీల్ అయినా కూడా వాళ్ళు అంతే, మనం వాంచలు మాల్ తీసుకెళ్ళలేము, మొత్తం లాస్ అయిపోద్ది. సో మ్యాక్సిమం తెలుసుకొని వెళ్ళే ప్రయత్నం చేయండి. దాన్ని దశేరి మాత్రం కొంచెం మంచి రేటే ఉంది. తోతాపూర్ ఇక్కడ 30 రూపాయల కిలో, 30 రూపీస్ కేజీ. మనకు దశేరి వచ్చేస్తే 46, 50, 53, 70, 65 ఇట్లా పోతున్నాయి. మనకు 40, 46, 70, 50, 53, 65 ఈ రేట్లు పోతున్నాయి. 40 నుంచి 70 దాకా, 70 మధ్య నడుస్తుంది దశేరి రేట్లు. ఇది కరీంనగర్ రేట్లు. నెక్స్ట్ మనకు నాందేడ్లో వచ్చేస్తే మనకు లాల్బాగ్ వెరైటీ 45 రూపీస్ కేజీ పోయింది. మనకు 45 రూపాయల కిలో లాల్బాగు. దశేరి వచ్చేస్తే 50 రూపాయల కిలో పోయింది. బాదాం వచ్చేస్తే 50 నుంచి 110 రూపాయల మధ్య పోయింది. కవర్ కట్టింది 110 దాకా పోయింది. కేసరి 130 రూపాయల కిలో పోయింది. 130 రూపీస్ కేసరి. దశేరి 50 రూపాయలు. లాల్బాగ్ 45 to ఇంతో మనం చెప్పింది అదే సుందరి వెరైటీ ఒక 100 దాకా పోతుంది. కాకపోతే మనకు క్వాలిటీని బట్టి ఉంటుంది. ఇది ఒకటైతే మర్చిపోకండి, ఎప్పటికీ అన్నిటికీ ఇదే క్వాలిటీని తగ్గట్టుగానే ఉంటుంది రేట్లు. బాదాం మంచి రేటే పోతుంది, 50 నుంచి 110 దాకా పోతుంది. కవర్ కట్టింది. మనకు హైదరాబాద్లో కూడా మంచి రేటే పోతుంది. ఎంజీ లాల్ మియా ఒకటి మీరు తెలిసి అఫీషియల్ దానికి వెళ్ళండి. నార్మల్ దానికి ఏదో వాళ్ళకి ఇచ్చేసి గుడ్డిగా మీరు వెళ్ళిపోయి వాళ్ళు ఇప్పుడు మన కృష్ణా సినిమాలో ఏదో మోసపోయినట్టు ఉంటుంది. మనం ఎవరి చేతిలో పెట్టినా వాళ్ళు ఎవరైనా మోసం చేయడానికి రెడీగా ఉంటారు. సో మ్యాక్సిమం రైతులు జాగ్రత్తగా ఉండండి, బయ్యర్స్ కూడా కొంచెం అలర్ట్గా ఉండండి, ఎవరి దగ్గర మోసపోకండి. మనకు కేసర్ వచ్చేస్తే 130 రూపాయల కిలో, 130. రాయచూరులో బాదాం వచ్చేస్తే 65 రూపాయల కిలో, 65 రూపీస్ కేజీ. మనకు వరంగల్లో మనకు రాయచూరులో ఇంకా మనకు దశేరి రేట్లు ఏం రాలేదు, ఇది ఒకటే చెప్తున్నా. వరంగల్లో మనకు బాదాం వచ్చేసి 60 రూపాయల కిలో అయింది, 60 రూపీస్. దశేరి 50 రూపాయల కిలో. దశేరి కొంచెం డౌన్ అయింది. బాదాం వచ్చేసి 60 రూపాయల కిలో అయింది. మనకు దశేరి కరీంనగర్లో ఎక్కువ అనిపిస్తుంది రేటు, బాదామి వరంగల్ ఎక్కువ అనిపిస్తుంది రేటు. మనకు నెక్స్ట్ అనంతపురం వచ్చేస్తే 60 రూపాయలు, 58, 60 నుంచి 58. మొత్తానికి ఒక 40 నుంచి 70 మధ్య నడుస్తుంది. 40 నుంచి 60 మధ్య నడుస్తుంది. కొంచెం టాప్ ఉంటే ఇంకా బెస్ట్ ఉండొచ్చు. కాకపోతే ఇది కలర్ కాయ కాదు, నార్మల్ కాయ ఇది చెప్పింది అనంతపురం. మనకి ఇప్పటికైతే రేట్లు ఇట్టే ఉన్నాయి. ఓకే ఫ్రెండ్స్, మీరు ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. నాకు ఇంకా మ్యాక్సిమం ఎవరి డైరెక్ట్ అప్రోచ్ అయినా ఎట్లయినా వాళ్ళకి ముందు మనీ లాంటివి పే చేయకండి. నేను ఇటువంటి కేసులు చాలా వింటున్నా. ఎస్పెషల్లీ మా డబ్బులు కానీ కాయలు కానీ ముందే ఇచ్చేయకండి. అలా అన్ని డీల్ కంప్లీట్ చేసుకున్నాకనే మనీ కానీ డబ్బులు కానీ ఇచ్చే ప్రయత్నం చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మన వాట్సాప్ గ్రూప్లో జాయిన్ కావండి. చాలా వరకు కామెంట్లకు ఆన్సర్ ఇస్తున్నా. కొందరు అంటున్నారు May 1 వరకు రేట్ డౌన్ అవుతుంది, లేకపోతే రేట్ పెరుగుతుంది అంటున్నారు. రేటు పెరిగినా పెరగపోయినా మనం అయినకాయ మాత్రం మ్యాక్సిమం తెంపేసుకునే ప్రయత్నం చేయండి. ఇప్పటికీ కూడా అంత బ్యాడ్ రేట్లు ఏం లేవు, ఓకే పర్లేదు రేటే ఉన్నాయి. కాకపోతే మీ దగ్గరలో ఏ మార్కెట్కి వెళ్తున్నారో ఒకటి గుర్తుంచుకోండి, దానికి తగ్గట్టే రేట్లు ఉన్నాయి. మంచి కాయకు మాత్రం బెటర్ రేట్, మంచి రేట్లో పడుతున్నాయి. మరి మనకు April 1లో ఉన్నట్లు లేవు, కానీ ఇప్పుడు కూడా బెస్ట్ రేట్లో ఉన్నాయి. మంచి కాయ పిక్క కట్టింది, షైన్ ఉన్న కాయకు పెద్ద మార్కెట్లకు వెళ్తే మంచి రేట్లు వస్తాయి. ఇది ఒకటి నేను చెప్పేది. అనంతపూర్లో కూడా ఇది 50-60 రూపాయలు మంచి రేటే ఉంది బాదాము. చాలామంది అడుగుతున్నారు ఆంధ్రప్రదేశ్లో, అనంతపూర్ అయితే మంచి రేటే పడుతుంది. చూసుకోండి, నేను మళ్ళీ చెప్తున్నాను, అనంతపూర్ 60-58 మంచి రేట్లే పడుతున్నాయి. మా వరంగల్లో కూడా సేమ్ ఇవే రేట్లు ఉన్నాయి. హైదరాబాద్లో కూడా కొంచెం అటు ఇటుగా ఇదే రేట్ పడుతుంది బంగినపల్లి వెరైటీ. ఓకే ఫ్రెండ్స్, ఇంకా మీకు అన్ని కామెంట్లకు ఆన్సర్ వచ్చినాయి అనుకుంటున్నా. ఇంకేమన్నా రాని దానికి నేను కింద ఆన్సర్ ఇచ్చే ప్రయత్నం చేస్తా. కామెంట్లు ఏంటంటే కవర్ కట్టిన కాయకు పండు వండిందా లేదా ఎట్లా తెలుస్తుంది అంటున్నారు. మనము ఎంత పెద్ద చెట్టుకైనా ఎంత చిన్న చెట్టుకైనా మొత్తం కవర్ కట్టిన మనతోటి కాదు. సో అయినవి కానీ ఇప్పుడు కొన్ని కవర్ కట్టని దాని అయిందంటే ఆల్మోస్ట్ కవర్ కట్టని కాయ పిక్క కట్టి మంచి షైన్ వచ్చిందంటే కవర్ కట్టింది కూడా ఆల్మోస్ట్ అది కూడా పక్వానికి వచ్చి ఉంటుంది.
సో ఆల్మోస్ట్ ఆ రకంగా తెంపడం అవుతుంటుంది. సో ఓకే ఫ్రెండ్స్, ఇంకా మనకు డౌట్లు అన్నీ క్లారిఫై అయినాయి అనుకుంటున్నా. మల్లికా వెరైటీ 30 నుంచి 50 రూపాయలకి కిలో పోతుంది. మీది అడిగింది ఇదే క్వశ్చన్ చాలామంది. మల్లికా వెరైటీ 30 నుంచి 50 రూపాయలకి కిలో పోతుంది. తోతాపురి, సుందరి, పైరి వెరైటీ వచ్చింది. ఆల్ఫాన్సో వెరైటీ అడుగుతున్నారు. ఆల్ఫాన్సో కానీ, అపస్ కానీ, రత్నగిరి కానీ, కదిర్ కానీ ఇది సేమ్ అంటారు. దీని రేట్ ఎట్లుందంటే 110, 120 దాకా ఉంది. 110 నుంచి 120 మధ్య ఉంది హైదరాబాద్లో. ఇది మీకు దగ్గరలో ఉంటే మీరు తీసుకెళ్ళండి, ఇది మంచి రేటే. రేపు ఆల్రెడీ పిక్క కట్టినాయి, మంచి కలర్ వచ్చినాయి, తీసుకెళ్ళండి, మంచి రేట్ పడుతుంది. రాజగిరి అంటారు. రాజగిరి కానీ, సుందరి కానీ సేమ్ వెరైటీ. అదే మనకు లాల్బాగ్ వెరైటీ 45 నుంచి 90, 100 దాకా నడుస్తుంది. కొంచెం రేట్లు అటు డౌన్ అవుతుంటాయి. మీరు ఒకసారి మార్కెట్లో కాల్ చేసి తెలుసుకొని మీకు కాయ అంటే మాత్రం మాక్సిమం తీసుకెళ్లే ప్రయత్నం చేయండి. మంచి రేటు తీసుకునే ప్రయత్నం చేయండి. కాయ మాత్రం తక్కువ రేట్లు పోతున్నాయి. తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్, షేర్, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.